ఎవ్రీవన్ ఈరోజు నేను నా స్టైల్ సేమియా ఖీర్ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇన్స్టెంట్ స్వీట్ అండి. ముందుగా ఒక బౌల్లో ఒక 4 to 5 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకున్నాను. ఘీ లైట్గా వేడికిన తర్వాత ఒక బౌల్ సేమియా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో మనం లైట్గా సిమ్లో పెట్టేసుకుని ఈ ఘీలో యాడ్ చేసుకుని రోస్ట్ చేసుకుంటే సేమియా మంచి గట్టిగా ఉంటుంది అనమాట. సో ఇలా లైట్గా రోస్ట్ చేసుకున్నాను గోల్డెన్ వచ్చే వరకు పక్కన తీసేసుకొని మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నాను. సో ఈ డ్రై ఫ్రూట్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత అదే కప్పుతో సేమియా తీసుకున్నాము. అదే కప్పుతో నేను 3 cups ఇక్కడ పాలు యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు జస్ట్ ఒక పొంగు రావాలి మనకు పాలు. తర్వాత దీంట్లో సేమియా యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈ సేమియా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 minutes వరకు కుక్ చేశాను అనమాట. సో చూసారా ఈ విధంగా కుక్ అవ్వాలి. జస్ట్ లైట్గా కొంచెం మెత్తపడిపోతే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత నా దగ్గర మిల్క్ మేడ్ ఉంది. సో మిల్క్ మేడ్ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి. తర్వాత ఒక కప్పు హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే హాఫ్ కప్పు నేను మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను కాబట్టి మీరు కప్పు షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లేకుంటే ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఇప్పుడు జస్ట్ ఎగ్జాక్ట్లీ ఒక 5 minutes అంటే అంతే. ఇక్కడ చూసారా ఇలా జస్ట్ సేమియా విరగాలంతే. నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. సో దీనివల్ల మనకు తొందరగా ఖీర్ గట్టిపడుతుంది అనమాట. మంచిగా లూజ్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తర్వాత మంచి కూల్ అయిన తర్వాత ఇక బౌల్లో సర్వ్ చేసుకున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎగ్జాక్ట్లీ ఇన్ 10 minutesలో అనమాట. మనం ఆల్రెడీ అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటే. సో తప్పకుండా ట్రై చేయండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.